వాస్తు కోసం 10 చిట్కాలు ప్రతి ఇంటికి శుభం, ప్రయోజనకరమైనవి. సమస్యల నుంచి ఉపశమనం. వాస్తు సంబంధిత దోషం కారణంగా వ్యక్తి మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటాడు. వాస్తవానికి వాస్తు సంబంధిత లోపాలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఒక్కొక్కసారి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రెమెడీస్ ట్రై చేస్తే చాలా వరకు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. వాస్తు శాస్త్రం వ్యక్తి సంతోషం, శ్రేయస్సుకు సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. అయితే వ్యక్తి పురోభివృద్ధికి చాలాసార్లు ఆటంకం కలిగించడానికి కారణం ఇంటి వాస్తు అని చాలా మందికి తెలియదు. వాస్తు సంబంధిత దోషం కారణంగా వ్యక్తి మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటాడు. వాస్తవానికి వాస్తు సంబంధిత లోపాలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఒక్కొక్కసారి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రెమెడీస్ ట్రై చేస్తే చాలా వరకు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఈ ప్రదేశంలో శుభ్రమైన పాత్రలను ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఈశాన్య మూలలో ఉంటే వంటగది, ఆగ్నేయ మూలలో గ్యాస్ స్టవ్ ఉంచండి. వంటగది ఈశాన్య మూలలో నీటితో నిండిన శుభ్రమైన పాత్రను ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం అలాగే ఉంది. ఎక్కడైనా డబ్బు నిలిచిపోతే అది వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇక్కడ ఉంచండి. ఇంటి ఉత్తర దిశలో లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచండి. ఆ చిత్రపటం లక్ష్మీదేవి కమలాసనంపై కూర్చుని బంగారు నాణేలను పడవేయండి. ఇటువంటి చిత్రాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది. అలాగే ఉత్తర దిక్కున చిలుక బొమ్మను పెడితే చదువుకునే పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. నీటి తొట్టె. వాస్తు శాస్త్రం ప్రకారం నీటి తొట్టెని ఇంటి పైకప్పు మీద పడమర వైపు ఉంచాలి. ఈ దిశలో పైకప్పు ఇతర భాగాల కంటే ఎత్తైన ప్లాట్ఫారంపై వాటర్ ట్యాంక్ ఉంచాలి. వాస్తు నియమాల ప్రకారం ఇది చాలా శుభప్రదం. ఆనందం, శాంతి కోసం ఇంటి పెద్దలు ప్రతిరోజూ శివుడు, చంద్రుని మంత్రాలను పఠిస్తే ఆ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. వాస్తు నియమాల ప్రకారం ఇంట్లోని పెద్దలు క్రమం తప్పకుండా శివుని మంత్రాలను పఠించాలి. ఇది ఇంటికి అనుగ్రహాన్ని తెస్తుంది. ఇలా చేస్తే శనీశ్వరుడి ఆశీస్సులు, శనీశ్వరుడి ఆశీర్వాదం పొందడానికి, ఎలినాటి శని లేదా శని దోషాల నుంచి ఉపశమనం పొందడానికి శని యంత్రాన్ని ఇంటి పశ్చిమ దిశలో సరిగ్గా అమర్చాలి. దీంతో జీవితంలో వచ్చే సమస్యలు తీరిపోతాయి. ప్రతిరోజూ ఉదయం ప్రధాన ద్వారం వద్ద ఒక రాగి పాత్రను ఉంచి నీరు పోయాలి. ఇది సానుకూల శక్తిని వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. ఇంట్లో పురోగతి కోసం ఇంటి నైరుతి భాగాన్ని ఎత్తులో ఉంచినట్లయితే అది శుభప్రదం. ఇంట్లో పురోగతి, శాంతి నివసిస్తాయి. ఇంటి నైరుతి భాగంలో మట్టిదెబ్బ లేదా రాతి ఉంటే ఎంతో మేలు జరుగుతుంది, శుభం కలుగుతుంది. సూర్య యంత్రాన్ని ఇంటికి తూర్పు దిశలో అమర్చండి. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ప్రధాన ద్వారం వెలుపల సూర్యుని చిత్రం లేదా విగ్రహాన్ని పైకి ఉంచండి. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి నెగటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఉద్యోగ, వ్యాపార పరంగా శుభప్రదం. ఈ స్థలంలో చెత్త వేయవద్దు. ఇంటి మధ్య భాగాన్ని ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచండి. మనం ఈ ప్రాంతంలో అధిక వస్తువులను ఉంచినప్పుడు ఇంట్లోకి ప్రవేశించే సానుకూల శక్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఇక్కడ వస్తువులను ఉంచవలసి వస్తే దానిని తక్కువగా ఉంచండి. మురికిగా ఉండనివ్వవద్దు. సంపద పెరుగుతుంది. మొత్తం ఇంటిలో ఒక ప్రధాన అద్దం ఉండాలి. తూర్పు, ఉత్తర గోడలపై ఉంచాలి. ఇంటి ప్రధాన ద్వారం మీద ఎప్పుడూ అద్దం, గాజులు వంటివి పెట్టరాదు. ఉత్తరం వైపు అద్దం పెట్టడం వల్ల ఆదాయం, సంపద పెరుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నల్ల గుర్రపుడెక్కను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. త్రాడు నోరు క్రిందికి ఉండాలి. ఇది చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది. ఇంట్లో నివసించే ప్రజలకు పురోగతిని తెస్తుందని నమ్ముతారు. ఈ స్థలంలో బాత్రూం ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూం, వంటగది ఒకదానికొకటి పక్కన ఉండకూడదు. ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నవారు మరింత అనారోగ్యానికి గురవుతారు. డబ్బు ప్రవాహం కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఖర్చు పెరుగుతుంది. బాత్రూం నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి సముద్రపు ఉప్పుతో నిండిన గాజు గిన్నెను ఉంచాలి. మిత్రులారా,
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.